హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, అక్కయ్య మీరు మంచిర్యాలలో సంతోషమాత టెంపుల్కి ఎక్కడికి వెళ్తారు అంటే అమ్మవారి గుడి ఎక్కడుంది అనేసి. నేనైతే ఎప్పుడు వెళ్ళే గుడి అయితే మీకు చూపిస్తున్నానండి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. టెంపుల్ వచ్చేసి చాలా చిన్న ఉంటుంది, కానీ అమ్మవారు మాత్రం ఫుల్ పవర్ఫుల్ అండి. నేనైతే ఇప్పుడు వెంకటేశ్వర థియేటర్ నుంచి అయితే చూపిస్తున్నానండి. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, చూడండి. అక్కడికి వెళ్ళి అంటే నేనైతే ఎప్పుడు వెళ్ళినా పెద్దగా ఏం కోరుకోను. నార్మల్గా కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ వస్తా, కోరిక నెరవేరితే. ఏదైనా కోరిక కోరుకుంటా, మళ్ళీ కోరిక నెరవేరితే మాత్రం అమ్మవారి దర్శనం చేసుకుంటా అని అనుకున్నరా. అసలు ఖచ్చితంగా నెరవేరుద్ది. అసలు అంత తొందరగా వెళ్తాం మళ్ళీ. అసలు వాళ్ళదైతే చిన్న టెంపుల్ అండి, వచ్చేసి కాళికాదేవి, సంతోషి మాత, ఇట్లా చాలా అమ్మవార్లు, ఇట్లా శివుడిది, అట్లా చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉంటాయి. అంటే వాళ్ళు ఫస్ట్ అయితే ఇట్లా మిరపకాయ బజ్జీలు అట్లా అమ్ముకునే వాళ్ళంట. పులుపు అవి ఇవి ముడతాం అనేసి, నిమ్మకాయ శుక్రవారం కూడా నిమ్మకాయ ముడతాం కదా అని టెంపుల్ అమ్మవారిది సంతోషమాత టెంపుల్ అయితే తీసేద్దామనుకున్నారు. ఇట్లా గుడికి వెళ్ళిన వాళ్ళ మీదకి అమ్మవారు వచ్చేసి పులుపు ఒక శుక్రవారం రోజు మాత్రం తినొద్దు, వేరే రోజు ముట్టినా కూడా పర్వాలేదు, శుక్రవారం మాత్రం ముట్టిన దగ్గరికి రావద్దు, తీయొద్దు, నేనైతే ఇక్కడే ఉన్నాని చెప్పిందంట. అప్పటి నుంచి వాళ్ళు ఏ రోజు పులుపు ముట్టినా శుక్రవారం మాత్రం ముట్టరు. ఆ రోజు మాత్రం మంచిగా పూజ చేస్తారు. వాళ్ళు కాళికాదేవిని ఎక్కువ పూజిస్తారు, సంతోషమాతను కూడా పూజిస్తారు. ఇక చాలామంది వస్తారు టెంపుల్కి అయితే. అసలు టెంపుల్ చిన్నదైనా కూడా చాలామంది వస్తారు. చూపిస్తున్నాను చూడండి రూట్ అయితే. అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలి చాలామంది అడుగుతున్నారు. నేనైతే మంచిర్యాలలో టెంపుల్కి వెళ్తే మాత్రం అంటే ఎక్కువ టెంపుల్కి వెళ్ళను, వేరే వేరే టెంపుల్స్కి అయితే ఎప్పుడో ఒకసారి వెళ్తాను. ఎప్పుడు వెళ్ళినా కూడా సంతోషమాత టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్తా. అసలు శుక్రవారం ఒక పొద్దులు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒక వారం అయితే చూసుకొని వెళ్తానండి. చూస్తున్నారు కదా, రైల్వే గేట్ దగ్గర వచ్చేసి అమ్మవారి టెంపుల్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే ఇట్లా, ట్రైన్ అంటే గేట్ పక్కనే. చాలామందికి చూస్తే అర్థమైపోద్ది. నేనైతే ఎప్పుడు వెళ్తానండి. చాలామంది ఉంటున్నారు, అక్కయ్య మీ వీడియోస్ చూసి నేనైతే ఫాస్టింగ్ ఉంటున్నాను, ఇట్లా 5 వీక్స్ ఉంటున్నాను, ఎట్లా చేసుకోవాలి పూజ, ఫాస్టింగ్ ఎట్లా ఉండాలి, ఏం తినొచ్చు ఏం తినొద్దు అని అడుగుతున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని నమ్ముకుంటే అంత మంచి జరుగుద్దండి. అసలు ఒక్క 5 వారాలు పూజ చేసుకొని చూడండి, మీకే అర్థమైంది, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా అమ్మవారు సంతోషి మాత. నేనైతే ఎప్పుడు వెళ్ళినా కూడా పుట్నాలు, బెల్లం, అమ్మవారికి పూలదండ, కొబ్బరికాయ, అక్కడ హుండీలో డబ్బులు వేసి వస్తానండి. అది డబ్బులు ఎందుకు ఇస్తామంటే గుడి ఇంకా కొంచెం పెద్దగా ఏమైనా కడతారనేసి ఇట్లా హుండీ వాళ్ళు చెప్తారు, దానికోసం అయితే డబ్బులు వేసి వస్తాము. చూస్తున్నారు కదా కాళికామాత కింద అఖండ దీపం ప్రతి దేవుడికి ఏ దేవుడిది ఆ దేవుడికి అఖండం అయితే కింద మనకు కనిపిస్తాయండి. చూస్తున్నారు కదా, దీపం ఆవు నెయ్యి తీసుకెళ్తే దీపం ముట్టిద్దామనేసి చాలామంది ఫాస్టింగ్ ఉంటున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏం తినొచ్చు ఏం తినొద్దు అంటున్నారు. వెజిటేబుల్స్ అయితే అంటే కూరగాయలు నార్మల్గా దొండకాయ, పులుపు, చుక్క కూర ఇట్లా చూసి తినాలండి. వంకాయ నార్మల్గా వంకాయ అయినా, బెండకాయ ఫ్రై అయినా, పప్పు టమాటా లేకుండా, చింతపండు, నిమ్మకాయ ఇవి ముట్టకుండా తినాలి. అసలు టిఫిన్స్ అయితే ఏవి పనికి రావు. ఒక అటుకులు, ఉప్మా తప్ప ఏ టిఫిన్స్ పనికి రావండి. మనం ఎంత మంచిగా ఉంటే అంత. కొంతమంది అన్నం తినొచ్చా, టిఫిన్ చేయాలా ఇట్లా అనుకుంటున్నారు. అంటే ఓపిక లేని వాళ్ళైతే ఒక పూట అన్నం తినొచ్చు, ఒక పూట టిఫిన్ చేయొచ్చు. లేదక్క మేము సాయంత్రమే తింటాం, భోజనం చేస్తామంటే ఓకే. కొంతమంది నేను సాయంత్రం అన్నం తినను, టిఫిన్ చేస్తా అంటే ఇంకా మంచిది. ఇక నిలారం ఉందామనుకుంటే మాత్రం పాలు, పండ్లు. నేనైతే ఎప్పుడైనా పొద్దున్న సాయంత్రం వరకు ఒక పొద్దు ఉండి సాయంత్రం పండ్లు, పాలు తాగి పడుకుంటా. మధ్యలో ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఆకలి అయితే మళ్ళీ తినొచ్చు ఆ ఫ్రూట్స్ అంటే, అరటి పండ్లు అయితే ఎన్నిసార్లు అయినా తినొచ్చు, అట్లా ఏం లేదు, ఇంకా మంచిది. ఏం తినకుండా ఉండనైతే చాలా మంచిది. నేనైతే అసలు ఏం తినకుండా ఉండడానికే ఇష్టపడతా. అసలు నీళ్ళు కూడా సాయంత్రం దాకా తాగని అసలు దూప కాదు, ఏం కాదు. అదేంటో ఆ రోజు ఒక పొద్దుంటే ఇక అమ్మవారే మనకు ఆ శక్తి ఇస్తుందండి. చూస్తున్నారు కదా, నాకైతే అసలు గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, మస్తు సంతోషంగా ఫుల్ హ్యాపీగా ఉంటా.
అసలు ఏ కోరిక కోరుకున్న సంతోషంగానే అయితే ఉంటాను. నాకు డబ్బులు నగలు అసలు అదంతా కాదు, కానీ ఫస్ట్ హ్యాపీగా సంతోషానికి అయితే చూస్తారు కదా నేను ఎంత సంతోషంగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. వీడియోస్లో కాదు, బయట కూడా నేను సేమ్ అట్లనే ఉంటాను, అంతే హ్యాపీగా. వీడియోస్ కోసం అయితే అస్సలే కాదు, నేను బయట ఎట్లుంటానో అదే చూపిస్తా వీడియోలో. ఇంకా చెప్పాలి అంటే అందరు అడుగుతున్నారండి అమ్మవారి గురించి అయితే. అసలు చాలామంది అడుగుతున్నారు, నిజమా అక్క అసలు ఒక పొద్దు ఉంటే మంచి జరుగుద్దా అంటే, నేను సంతోష్ మాత కానీ అసలు చెప్పనండి. ఏ దేవుడికైనా మనం ఏ దేవుడిని పూజిస్తామో ఆ దేవుడికి మనం నువ్వు ఉన్నావు అని పూజ చేస్తే మాత్రం మనకు ఖచ్చితంగా మంచి జరుగుద్దని మాత్రం హార్ట్ఫుల్గా చెప్పేస్తా. నేనైతే చిన్నప్పటి నుంచి సంతోష్ మాత, ఇక నాకు ఏ దేవుడు అని అంటే ఫస్ట్ నాకు సంతోష్ మాతనే వస్తుంది నోట్లకి. మా అమ్మ బాగా పూజిస్తుంది సంతోష్ మాతని చిన్నప్పటి నుంచి. నేను కూడా అసలు నమ్ముకున్నందుకైతే అమ్మవారు నా వెంటే ఉండి నడిపించినట్టే ఉంటుంది. అమ్మవారి తవ్వ చూపిస్తే ఆ తవ్వలో నడిచినట్టే, అంత బాగుంటుంది. అట్లా చూస్తున్నారు కదా, పూలు తీసుకెళ్ళిన పూలు అట్లా కాసేపు కూర్చొని ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడి పూజ చేస్తారు కదా, మాట్లాడి వస్తామండి. ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటే మాత్రం అప్పుడే వెళ్తా. మనసుకు తోచిందంటే మాత్రం అస్సలే ఉండను, ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకొని వస్తా. శుక్రవారం ఒక్క పొద్దులు ఉన్నప్పుడైతే ఒక్కసారైనా ఖచ్చితంగా ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. చూస్తున్నారు కదా దీపాలు అయితే, ఏ దేవుడికి అట్లా సపరేట్ దీపాలు అయితే అఖండ దీపం అయితే అట్లా ముట్టిస్తారు. ఎవరైనా వెళ్దాం అనుకున్న వాళ్ళైతే వెళ్ళండి, చాలా మంచిగా అనిపిస్తుంది, మంచి జరుగుద్ది. చాలామందికి తెలీదు ఏంటంటే ఇక్కడ అంటే టెంపుల్ సంతోషిమాత గుడి ఉంది అనేసి. అసలు సంతోషిమాత గుడి ఎక్కడ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. సంతోషిమాత గుడి అయితే ఇక్కడ రైల్వే గేట్ దగ్గరనైతే ఉంటుందండి. ఆవు అంటే నేతి దీపం అంటే చాలా ఇష్టం అమ్మవారికి. మళ్ళీ పూలదండ కంపల్సరీ ఇంట్లో కూడా శుక్రవారం కూడా మీరు పూలదండ, అమ్మవారికి ఏం అవసరం లేదు, నార్మల్గా ఒక్క పొద్దు ఉండకపోయినా పర్వాలేదు, అమ్మవారి ఫోటో శుభ్రంగా కడిగి గంధం బొట్టు పెట్టేసి పూలమాల వేసి పుట్నాలు బెల్లం పెట్టి దీపం ముట్టించి తర్వాత మీరు ఏం తిన్నా పర్వాలేదు. అంటే ఒక పొద్దు ఉండమనుకునే వాళ్ళు ఏది తిన్నా పర్వాలేదు. ఒక 5 వారాలు నార్మల్గా పూజ చేసినా కూడా, పూజ అయ్యేంతవరకు ఏం తినకుండా మంచిగా తలస్నానం చేసి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక పొద్దు అసలు చేతగాని వాళ్ళకైతే చెప్తా, ఖచ్చితంగా ఇట్లా నార్మల్గా దీపం ముట్టించుకున్నా కూడా చాలా మంచిది అనేసి. అమ్మవారి గురించి ఎంత చెప్పినా అసలు తక్కువనేనండి. నాకైతే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నిజంగా పిలిస్తే పలుకుద్దేమో అన్నట్టుగానే అనిపిస్తుంది అమ్మవారు. ఒకసారి అయితే చాలామంది అడిగినారు, ఒక వినాయక చవితి అప్పుడేమో వీడియో తీసిన, తలనొప్పితో అసలు చాలా బాధపడ్డా. తలనొప్పి లేసింది సడన్గా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా అసలు సిటీ స్కానింగ్ తీసిండ్రు, అన్నీ ఏది చేసినా కూడా అసలు ఈమెకు ఏ ప్రాబ్లం లేదు. అసలు ఇంత అవస్థ ఏంటి, అసలు ఇక్కడ ఏం తెలియట్లేదు, హైదరాబాద్కి వెళ్ళండి అటు ఇటు అంత సీరియస్ ఉన్నప్పుడు కూడా అసలు నాకైతే అమ్మవారే తవ్వ చూపించిందేమో. అసలు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తక్కువ లేదు. అలాంటిది ఏదో చిన్నగా ఒక హాఫ్ అన్ అవర్లో అదేదో మంత్రం వేసినట్టు తక్కువైంది. నేనైతే నిజంగా అమ్మవారు సాక్షాత్ అమ్మవారు ఉన్నది అని నేను మాత్రం ఖచ్చితంగా నమ్మే మనిషినండి. ఇట్లా మీరు ఒకసారి వీలైతే మంచిర్యాలలో ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి, మంచిగా అనిపిస్తే ఒక్కసారి వెళ్తే మీరే మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తూనే ఉంటారండి. ఒకసారి మాత్రం దగ్గర ఉన్న వాళ్ళైతే అమ్మవారిని దర్శించుకోండి. అంటే విశ్వనాథ ఆలయం అంటే బాగా తెలుసు, మంచిర్యాలలో ఉన్న వాళ్ళకి విశ్వనాథ ఆలయం తెలుసు. సంతోషమాత గుడి అయితే అందరు కామెంట్ చేసిండ్రు ఎక్కడ ఉంటుంది అనేసి. కామెంట్ చేసినందుకు నేనైతే ప్రత్యేకంగా మీ అందరి కోసం వీడియో తీస్తున్నానండి. అసలు చాలా రోజులు అవుతుంది తీసి, అసలు వీడియో అప్లోడ్ చేయడం అసలు వీలు కాలేదు. ఒకదాని తర్వాత ఒకటి వీడియో తీయడం జరిగింది, అందుకోసం కొద్దిగా లేట్ అయింది. చూస్తున్నారు కదా, మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఇద్దరం కలిసి వెళ్తామండి, భార్యాభర్తలు ఇద్దరు పూజ చేస్తేనైతే అమ్మవారికి అయితే చాలా ఇష్టం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేస్తే అమ్మవారు ఫుల్ సంతోషం. అమ్మవారికి మనం ఏది కోరుకున్నా కూడా వెంటనే తీరిపోద్ది.
ఇద్దరు ఒక్కటే మొక్కాలి అంతే, అమ్మవారికి కావాల్సింది, అంతకుమించి ఏం లేదు. ఒకసారి చూడండి, ఇద్దరు మంచిగా కలిసి భార్యాభర్తలు చక్కగా శుక్రవారం రోజు అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, మంచి కోరుకోండి, మంచిగా మొక్కుకోండి, మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. నేనైతే చెప్తున్నా, ఎందుకంటే నేను చాలా రోజులు ఒక్కదాన్ని పూజ చేసిన, అంటే మంచిగా అనిపించేది. కానీ అనేటట్టయితే మా ఆయన పూజ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతనే, ఫస్ట్ చేసిన ఒక 10 సంవత్సరాలు ఏమో చేసిన. మా ఆయన అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం నమ్మకపోయేది, కానీ ఎప్పుడైతే మా ఆయన అమ్మవారిని నమ్మి పూజ చేసుడు మొదలుపెట్టిండో అప్పటి నుంచి సాక్షాత్ అమ్మవారు మా ఇంట్లో పీటేసుకొని కూర్చుందేమో అనిపిస్తుంది. అట్లా ఉంటుంది. అందుకని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కలిసి పూజ చేసుకుంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుందో అసలు, ఎంత చెప్పినా తక్కువ. చూస్తున్నారు కదా, మొత్తానికైతే నేనైతే ఎప్పుడు వెళ్ళే గుడిని దర్శించుకునే అమ్మవారిని అయితే ఈరోజు మీకు చూపించానండి. మంచిర్యాలలో నేను ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలి అంటే సంతోషమాత గుడికే వెళ్తానండి. అందరూ అడిగారు కదా, ఎక్కడ అక్కయ్య ఏ టెంపుల్, ఎక్కడ అమ్మవారి గుడి, ఎక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మీరు అనేసి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటే నార్మల్గా ఏమైనా అంటే తీసుకునే ఫుడ్లోనైనా ఏమైనా ఫ్రూట్స్ అయితే ఏవి పనికి రావండి, ఒక అరటి పండ్లు తప్ప ఏమీ తినొద్దు. చూస్తున్నారు కదా, ఈ అమ్మే ఉంటుంది, ఎప్పుడు టెంపుల్లో పూజ చేస్తారు. శుక్రవారం అయితే ఏమి ముట్టరు, అసలు ఏం తినకుండా ఉంటారు. నిజంగా అమ్మవారికి సేవ చేసుకోవడం అంటే కూడా ఈ అదృష్టం పెట్టి పుట్టాలి అంతే. అమ్మవారి గురించి అయితే అసలు ఎంత బాగా చెప్తారు, అసలు వినాలి. అక్కడ అంటే కూర్చొని అట్లా చెప్తా ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళినా కూడా కాసేపు కూర్చొని, వాళ్ళకి హిందీ వచ్చు, నాకేమో రాదు, మా ఆయనతో మాట్లాడుతూ ఉంటే నేను తెలుగులో చెప్పు అంటే హిందీలో మాట్లాడిందంతా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కొంచెం మాట్లాడతారు, అంటే మొత్తానికి రాకుండా ఏముండదు, కొంచెం తెలుగు వచ్చు. నాకే హిందీ కొంచెం కూడా రాదు, కానీ వాళ్ళకి తెలుగు వచ్చు, బాగా మాట్లాడతారు. కొంచెం అర్థం చేసుకోవాలి ఇక మనం. చూస్తున్నారు కదా, సంతోషి మాత గుడి, కాళికాదేవి, సంతోషి మాత, దుర్గామాత, శివయ్య, కృష్ణయ్య, చాలా ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలన్నీ. ఒకసారి మాత్రం నా కోసమైనా వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకొని రాండి, ఒక శుక్రవారం చూసుకొని. చైత్రమాసం అంటే కూడా అమ్మవారికి, సంతోషి మాత అమ్మవారికి చాలా ఇష్టం. చైత్రమాసంలో వెళ్ళండి టెంపుల్కి, సంతోషిమాత టెంపుల్కి, చాలా మంచిది. ఒక శుక్రవారం చూసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రండి, మొక్కుకోండి, ఏదైనా కోరిక కోరుకోండి. మళ్ళీ ఆ కోరిక నెరవేరితే మళ్ళీ అమ్మవారు వచ్చి దర్శనం చేసుకుంటానని, మళ్ళీ కోరిక నెరవేరితే మళ్ళీ వెళ్ళి కొబ్బరికాయ కొట్టి కాసేపు అమ్మవారి ముంగట కూర్చొని అట్లా రాండి, చాలా మంచి జరుగుద్ది. చైత్రమాసం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఎందుకంటే అమ్మవారు చైత్రమాసంలో చాలా పూజలు జరుగుతాయంట అమ్మవారికి, చాలా ఇష్టమైన మాసం అని అంటారు. మా మమ్మీ కూడా ఎప్పుడూ చైత్రమాసంలో పూజ చేసుకుంటుంది సంతోషిమాతకి. సంతోషిమాత వ్రతం చైత్రమాసంలో చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, శుక్రవారం మా చెట్టుకు కాసిన అరటి పండ్లు పెట్టినామండి. గండు చీమలు వచ్చి ఇట్లా తింటే చాలా మంచిదంట. చూస్తున్నారు కదా, ఏదో ఒక పూలు, నేనైతే ఏవి అంటే కొన్న పూలు తీసుకురాకున్నా కూడా ఇంట్లో ఏ పూలు వెళ్తే ఆ పూలు అల్లేసి మాలలాగా చేసి అమ్మవారికి అయితే వేస్తానండి. శుక్రవారం సంతోషిమాతకు మాల అంటే చాలా ఇష్టం అండి. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.